ఇలాంటి ఒక వీడియో తీయాలని నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి కలగంటున్నా. మొత్తానికి ఈ రోజు నెరవేరింది. చాలా మంది పండుగలకి ఊరికి పోయి వచ్చిన తర్వాత వీడియోస్ పెట్టుకుంటా ఉంటారు కదా, మేము పండుగ నుంచి ఊరికి వెళ్ళొచ్చేటప్పుడు ఇవన్నీ తెచ్చుకున్నాము అని. నేను కూడా అట్లా ఎప్పుడెప్పుడు పెడతానా, నాకు ఎవరు పంపిస్తారా అనుకుంటుండే, కానీ ఈసారి అయితే మొత్తానికి ఊరికి వెళ్ళి పట్టుకొచ్చినాయి అన్ని మీకు చూపిస్తున్నా. అయితే మేము తెలంగాణలో ఒడియాలు అని అంటాము. శనగకాయ దాంట్లో కాలుస్తాం అనమాట, మంటలేసి మంచిగా మంట పెట్టి. సూపర్ ఉంటాయి టేస్ట్. మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. ఇట్లా పచ్చి శనగకాయని అయితే మంటేసి కాలుస్తారు అనమాట. అలాంటి టైంలోనే మంచిగా కొత్త పంట వస్తుంది కాబట్టి ఈ టైంలో నీసుంటి అన్ని దొరుకుతాయి. ఇక పండుగ అంటే మనం మురుకులు అప్పాలు ఇవన్నీ ఎట్లయినా చేసుకుంటాం కదా. 2 రకాల మురుకులు అయితే వేసినాం అనమాట. ఒకటేమో కొంచెం స్పైసీగా చేసుకున్నాం, మరొకటేమో కొంచెం స్పైస్ తక్కువ వేసేసుకొని చేసుకున్నాం అనమాట. మురుకులు అప్పాలు టేస్ట్ అయితే మస్తు కుదిరింది అసలు. నిజంగా చెప్పాలనంటే ఆల్రెడీ డబ్బాలు చూడండి కొన్నే ఉన్నాయి, ఆల్రెడీ సగం ఖాళీ చేసేసినాము. వరంగల్ అటువైపు అయితే కనుక అరిసెలు సకినాలు చేస్తారు. మా సైడ్ మాత్రం అరిసెలు సకినాలు ఉండవన్నమాట. ఏమన్నా మురుకులు అప్పాలతోనే అడ్జస్ట్ అయిపోవాలి. ఇంకెక్కువ మాట్లాడితే బొబ్బట్లు పోలేలు అంటాం కదా, పోలేలు అయితే చేసుకుంటా ఉంటాం ప్రతి పండుగకి. ఇదైతే కందికాయ అంటాము. కందికాయని సాల్ట్ వాటర్ వేసి మంచిగా ఉడకబెట్టుకొని తింటే మస్తు ఉంటుంది. చాలా బాగుంటాయి టేస్ట్ అసలు. మీలో ఎంతమంది ట్రై చేసిరో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. వీటితో పాటు నేను కొన్ని మందార పూలు అయితే తెచ్చుకున్నాను. మా ఊర్లో మస్తు మందార పూల చెట్లు ఉంటాయి అనమాట. ఆయిల్ ఏమన్నా ప్రిపేర్ చేసుకుందామని తెచ్చుకున్నా. కానీ ఊరికి వెళ్ళి తెచ్చుకునే తినుబండారాలు అయితే ఇవన్నమాట. మీరేమేమి తెచ్చుకున్నారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి.